పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్ళు, 7 అడుగులు, మొత్తం కలిపితే 100 ఏళ్లు. ఇలా 100 వసంతాల పాటు వర్తిల్లాల్సిన దాంపత్యాలు కొన్ని మధ్యలోనే మిడిల్ డ్రాప్ అవడం కామన్. దాంపత్య బంధం ఆశించినంతగా అతక్కపోతే ఎవరో ఒకరు అవతలి వైపుకు చూడ్డం, మధ్యలోకి మూడో మనిషి రావడం, అది కాస్త హత్యలకు దారితీయడం. ఇది వైవాహిక జీవితాల్లో తరచూ మనం చూస్తూ వస్తున్న క్రిమినల్ కల్చర్. ఆ తీరు ముదిరి హత్యాకాండ దాకా దారితీయడం ఒక వైపరీత్యం. కట్టుకున్న భార్యను హతమార్చి ఆ నెపాన్ని మాజీ ప్రియుడిపై వేసి తప్పించుకోజూశాడొక హంతక మొగుడు. ప్రియురాల్ని వేధించాడన్న కారణంతో సొంత అభిమానినే చంపి శవాన్ని సైలెంట్ గా ప్యాకప్ చేశాడొక స్టార్ హీరో. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఇద్దరి చావుకు దారితీసింది ఒక రహస్య సంబంధం. ఢిల్లీ కనౌట్ ప్లేస్ లో ఓనర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు తానే ఖర్చయిపోయాడొకడు. న్యూజెర్సీలో తన రహస్య బంధాన్ని గట్టిపరచుకోవడానికి భార్యను, కన్న కొడుకును చంపేశాడొక ప్రవాసాంధ్రుడు. ప్రొద్దుటూరులో ఒక రెడ్డిని చంపిన మరొక రెడ్డి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పార్సల్ చేశాడు. ఇదొక ఆగని దారుణకాండ. ఇన్ని పాశవికాలకు ఒక్కటే కారణం, వివాహేతర సంబంధం. పతి పత్ని ఆర్ ఓ భార్యాభర్తల మధ్య చొరబడే ఎక్స్ట్రా క్యారెక్టర్లు వాళ్ల కాపురాల్లో నిప్పులు పొయ్యడమే కాదు, ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్రహారీ గోడ దాటి సాగించే ప్రణయ కలాపాలు చివరకు మరణ మృదంగాలు మోగిస్తున్నాయి. ప్రాణం తీస్తున్న రహస్య సంబంధాలు, చావుకు దారులేస్తున్న వివాహేతర సంబంధాలు ఇవాళ రేపు చాలా రొటీన్ గా మారిపోయాయి. ఒక చోట భర్తను కట్టుకున్న భార్య కడతెరిస్తే, మరొక చోట 100 ఏళ్లు భరిస్తానని మాటిచ్చి మంగళసూత్రం కట్టిన భర్తే భార్యను మట్టుబెడతాడు. ఇంతకంటే దారుణం ఏంటంటే, తన వివాహేతర సంబంధం బయటపడుతుందన్న భయంతో కన్న కొడుకునే ఒక తల్లి చంపి పాతరేస్తుంది. ఇలా విచ్చలవిడిగా సాగే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లు కుటుంబ వ్యవస్థల్నే కాదు, మానవ సంబంధాల్నే ఛిద్రం చేస్తున్నాయి. ఇటీవలే తరచూ క్రైమ్ వార్తల్లో నలుగుతున్న ఇటువంటి వరుస ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. సెలబ్రిటీలైనా సామాన్యులైనా ఏమాత్రం ఫరక్ పడదిక్కడ. చదువుకున్నవాళ్లు, చదువు లేనివాళ్లు, బోలెడంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నవాళ్లు, ప్రపంచ జ్ఞానం అసలే తెలియని అమాయకులు ఎవ్వరూ ఇక్కడ అతీతులు కారు. ఆ ఒక్క బలహీన క్షణం వాళ్లల్లోని విచక్షణను చంపేస్తుంది. చావడానికైనా చంపడానికైనా సిద్ధం కమ్మని ఆర్డరేస్తుంది. చివరకు దారి తప్పిన దాంపత్యం ఒక రక్త చరిత్రనే రాస్తోంది. సెలబ్రిటీల దాంపత్య జీవితాలు, వాళ్లు చేసే సహజీవనాలు, వాళ్లు పెట్టుకునే వివాహేతర సంబంధాలు ఎంతకు దారితీస్తాయో చెప్పడానికి హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర ఎపిసోడ్ ఒక్కటి చాలు. సినిమాల్లో కథానాయకుడిగా వేషాలేసే కొందరు హీరోలు 10 మందికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఆ 10 మంది మెదళ్లలో విషాన్ని నింపుతారనడానికి నిలువెత్తు సాక్ష్యం దర్శన్ తూగుదీప. కన్నడ నాట ఛాలెంజింగ్ స్టార్ గా నిన్నటిదాకా అతడి కటౌట్ సైజ్ ఆకాశమంతా. కట్ చేస్తే ఇప్పుడతడి కేర్ ఆఫ్ కటకటాల వెనుక. ఏమిటి, మా హీరో గారి బుద్ధి ఇంత గడ్డి తినిందా అని మిగతా స్టార్డమ్ మొత్తం నోరెళ్లబెట్టేంత ఘోరంగా ఉంది ఇతగాడి నేరగాథ. నలభై 47 ఏళ్ల కన్నడ హీరో దర్శన్ కు విజయలక్ష్మి అనే మహిళతో 20 ఏళ్ల కిందటే పెళ్లైంది. ఆలు మగలు కలలుగన్న బంగారు గోపురంలా సాగింది వీళ్ల కాపురం. ఫలితంగా 15 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఇటీవలి కాలంలో ఆ హీరో గారికి పోగాలం దాపురించిందో ఏమో, భార్యకు దూరంగా ఉంటున్నాడు. తనతో ఫ్రెండ్లీగా ఉంటూ సినిమాల్లో కలిసి నటిస్తున్న పవిత్ర గౌడ అనే హీరోయిన్తో సహజీవనం మొదలుపెట్టాడు. వీళ్ల లివ్ ఇన్ రిలేషన్ గురించి ఇండస్ట్రీ మొత్తానికి తెలిసినా అందరూ లైట్ తీసుకున్నారు. వాళ్ల లైఫ్ వాళ్ళిష్టం, మధ్యలో మనకేంటి అనుకున్నారు.
కానీ ఒక అభిమానికి మాత్రం బాధ అనిపించింది. తమ హీరో కుటుంబం విచ్ఛిన్నమవుతుందని బెంగపట్టుకుంది. సదరు వీరాభిమాని పేరు రేణుకాస్వామి. ఒక ఫార్మసీ కంపెనీలో చిరుద్యోగి. తన బతుకు గురించి కాకుండా తన హీరో కాపురం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. భార్యా పిల్లలున్నా కూడా భామా కలాపాలేంటి బాసు అని దర్శన్ని నిలదీయలేకపోయాడు. కాని దర్శన్తో సహజీవనం చేస్తున్న పవిత్ర గౌడ మీద కోపం పెంచుకున్నాడు. మా హీరోని వదిలిపెట్టు వగలాడి అంటూ సోషల్ మీడియాలో ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అది కాస్త మితిమీరి ఫోటోలు, వల్గర్ కామెంట్ల దాకా వెళ్ళింది. దర్శన్ తన భార్యతో విడిపోవడానికి నువ్వే కారణమంటూ ఆమెను నెట్లో వెంటాడేవాడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి. తన ఈగో దెబ్బతిందో లేక తన పర్సనల్ ఎఫ్ఐఆర్ ని ప్రశ్నించడానికి వాడెవడు అనుకుందో కానీ సదరు అభిమాని ఓవర్ యాక్షన్ గురించి దర్శన్ దగ్గర పంచాయతీ పెట్టింది మేడం పవిత్ర. పిలిచి గట్టిగా వార్నింగ్ ఇవ్వచ్చుగా అని ఆమె అడగ్గానే దర్శన్లోని హీరో మాయమయ్యాడు. విలన్ బయటకొచ్చేశాడు. తన అభిమాన సంఘం నాయకుల్నే పిలిపించి రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించి బెంగళూరులోని ఒక గోడౌన్లో చిత్రహింసలు పెట్టి చివరాఖరికి చంపి పాతరేసి శవాన్ని చెరువులో పడేశాడు. రేణుకాస్వామి శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ఈ హత్యకి దర్శన్కి సంబంధమున్నట్లు నిర్ధారణైంది. కట్ చేస్తే రియల్ హీరో, రియల్ విలన్ జైల్లో ఉన్నాడు. ఇది క్లుప్తంగా కన్నడ కథానాయకుడి రొమాంటిక్ అండ్ క్రైమ్ కహాని. సడన్గా టీవీలో చూస్తుంటే ఇదేంటి మా ఇండస్ట్రీ నుంచి ఇంకొక కన్నడ యాక్టరు, అది కూడా మా బాలీవుడ్, మా బాక్స్ ఆఫీస్ మహారాజా గారు ఇట్లా దొరికిపోయారు. ఇది ఇండస్ట్రీకి ఖచ్చితంగా మంచిది కాదు, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ఆర్టిస్ట్కి ఖచ్చితంగా మంచిది కాదు. దీన్ని దేవుడే ఎట్లా అయినా దర్శన్ గారికి బయటికి తీయాలి దీని నుంచి అని దేవుడిలో నేను కోరుకుంటున్నాను. సో టోటల్ ఇండియాలో సంచలనంగా మారిన అభిమాని హత్య కేసులో కథానాయకుడు దర్శన్ తూగుదీప ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. భార్యను విస్మరించి ప్రేయసితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇదేమని ప్రశ్నించిన అభిమానిని టార్గెట్ చేసి మరో అభిమానితో కలిసి కిడ్నాప్ చేయించి బంధించి చితకబాది హతమార్చి ఇప్పుడు నాకేం తెలీదు, నేను అమాయకుడిని అంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెడుతున్నాడు కన్నడ హీరో దర్శన్. ఒక్క వివాహేతర సంబంధం ప్రేయసికి మాటిచ్చిన ఆ ఒక్క బలహీన క్షణం ఒకరి చావుకు కారణమైంది. ఒక స్టార్ హీరోను ఊచల్లెక్కబెట్టేలా చేసింది. వాట్ ఏ పిటీ కదా. లెక్కబెట్టాలే కాని దారి తప్పిన దాంపత్యం అనే సీక్వెన్స్ లో ఇటువంటి క్రైమ్ కహానీలు ఇవాళ రేపు బోలెడన్ని. మనసా వాచా కర్మణ పెళ్లాడిన సహధర్మచారిణి ఒకవైపు, మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కాదల్ క్వీన్ మరోవైపు. ఎవరు కావాలో తేల్చుకోలేక కడతేరిపోయాడొక బుల్లితెర సోగ్గాడు. ఇక భార్య గతం మీద అనుమానాలు పుట్టి అవే పెనుభూతాలై హంతకుడిలా మారిపోయాడొక జవాను. ఇక అవతలి మనిషిని ముక్కలు ముక్కలుగా నరికి ఆనవాళ్లు లేకుండా చేసేంత కిరాతకులు వెతకాలే కాని ఊరికొకరు. ఈ ఫ్యామిలీ మ్యాన్లందరి మైండ్ సెట్ ఏంటి? ఎందుకిలా మారి రక్త చరిత్రలు రాస్తున్నారు? కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తన సెలబ్రిటీ లైఫ్ ని తనకు తానే నాశనం చేసుకున్నాడు. క్షణికావేశంలో చేతులకు నెత్తుటి మరకలంటించుకుని మిగులు జీవితమంతా జైలుకే అంకితమిచ్చుకున్నాడు. అటువంటిదే తెలుగులో మరో సెలబ్రిటీ విషాద గాథ, చందు పవిత్ర జోడీ సహజీవనం. ఒక మనిషికి ప్రశాంతత దొరకలేదు అంటే తనున్న ఇల్లుని మారుస్తాడు, తనున్న ఊరుని కూడా మారుస్తాడు, సమ్టైమ్స్ సంబంధాల్ని మారుస్తాడు, ఫ్రెండ్షిప్ని కూడా మారుస్తాడు. అయినా కూడా వాడికి ప్రశాంతత దొరకదు. ఎందుకు అంటే తనని తాను మార్చుకోలేదు కాబట్టి. ముందు మనల్ని మనం మార్చుకుందాం, తర్వాత అన్నీ మారుతాయి, ప్రశాంతత కూడా దొరుకుతుంది. బుల్లి తెరైనా వెండి తెరైనా నటీ నటుల జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఆనందంగా ఉండవడానికి మరో నిర్జీవ సాక్ష్యం సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ మరణం. కట్టుకున్న భార్య ఉన్నా పరాయి వాళ్ల ప్రేమ మోజులో పడి ఆ ప్రేమ కోసమే చావును కొని తెచ్చుకున్నాడు చంద్రకాంత్ ఉరఫ్ చందు.
అంతా సీరియల్లో ట్విస్టుల్లాగే నడిచింది ఇతగాడి జీవితం. త్రినైని సీరియల్ షూటింగ్ సమయంలో మొదలైన చందు పవిత్రల పరిచయం గాఢమైన అనుబంధానికి దారితీసింది. కానీ వాళ్ల లవ్ జర్నీలో అనుకోని కుదుపు. ఎక్కడో పుట్టి ఎక్కడో ఎదిగి బుల్లితెరపై తళుక్కున మెరిసిన స్నేహం ఒక్కసారిగా కనుమరుగైంది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోవడంతో చంద్రకాంత్ గుప్పెడంత గుండె కన్నీరైంది. పవిత్ర జయరాం అర్ధాంతర మరణం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రియురాలు మరణించిన 5 రోజుల్లోనే ఆమె లేదన్న బాధను తట్టుకోలేక చంద్రకాంత్ కూడా బలవన్మరణం చెందాడు. డిప్రెషన్ అండి. మెయిన్ రీజన్ వచ్చి పవిత్ర జయరాం. అంటే తనతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ ఇంతవరకు ఎమోషనల్లీ అటాచ్డ్ అయ్యిందో తెలియదు, కానీ ఇతను చాలా బాగా ఎమోషనల్లీ అటాచ్డ్ అయ్యాడు అనుకుంటాను. కర్ణాటకకు చెందిన పవిత్రకు 20 ఏళ్ల కిందటే పెళ్లైంది. 2 ఎదిగిన పిల్లలున్నారు. ఇక చందు కూడా వివాహితుడే. శిల్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. త్రినైని సీరియల్లో నటించడం మొదలైనప్పటి నుంచి పవిత్రకు దగ్గరవుతూ భార్య శిల్పను దూరం పెడుతూ వచ్చాడు చందు. అన్ని బాధల్ని పంటి బిగువన భరిస్తూ వచ్చింది శిల్ప. భర్త నుంచి విడిపోవడానికి మాత్రం ఒప్పుకోలేదు. 4 ఏళ్లుగా ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఓపిక్గానే ఉండిపోయిందామె. చనిపోయే ముందు రోజు కూడా వంట చేసి పెట్టింది. ఇంట్లో ఇల్లాలు, ఇంకోవైపు ప్రియురాలు. 2 పిల్లలున్నా ప్రేమ వైపే మొగ్గు చూపాడు చందు. భార్య బతిమలాడినా సరే ప్రేయసే కావాలన్నాడు. చివరికి ఆ ప్రేమ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు. తననే నమ్ముకున్న భార్యా బిడ్డల్ని అనాథలుగా మిగిల్చాడు. ఇది సంక్షిప్తంగా సీరియల్ ఆర్టిస్ట్ చందు జీవితం. చందు, శిల్ప, మధ్యలో పవిత్ర. ఈ ట్రయాంగిల్ కాదల్ కహానీని విషాదాంతం చేసింది నథింగ్ బట్ వివాహేతర సంబంధం. ప్రార్థించే ముందు నమ్మాలి, మాట్లాడే ముందు వినిపించుకోవాలి, ఖర్చు చేసే ముందు సంపాదించుకోవాలి, వదులుకోవాలి అనుకునే ముందు ప్రయత్నించాలి, చావడం కన్నా ముందు బ్రతకాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఫస్ట్ బ్రతుకు, తర్వాత చావు గురించి ఆలోచించు. అర్థమైందా? పెళ్లైన 4 నెలలకే అనుమానాస్పద స్థితిలో చనిపోయిన మరో అభాగిని పేరు అనూష. ఈమె క్లైమాక్స్ కి కూడా వివాహేతర ప్రేమలే కారణం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మండలం బంగారమ్మపేటలో ఉంటున్న బంగారు బొమ్మ తాడుతూరి అనూష. గ్రామ శివారులో శవమై తేలింది. అందరూ ఆమెది ఆత్మహత్య అనుకున్నారు. కానీ అనుమానాలున్నాయి. అనూషని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనూష గతాన్ని తవ్వితే అదొక మిస్టరీల పరంపర. అది సూసైడ్ చేసుకున్న మనిషి అయితే కాదు. ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే. పండగ కథ అని చెప్పి ఆవిడ ఆ రోజు వచ్చి, కానీ ఆ మెసేజ్ లేదు. ఆ ముందు నుంచి ఎప్పుడు చేసాడో ఏంటో అనేది మాకు తెలియదు. నుంచి పీక నొక్కేసి పక్కన పడేశారు. సూసైడ్ కాదండి, పీక నొక్కేసి పడేశారు. మా అమ్మాయి అయితే అలా చేసుకోదండి. మా అమ్మాయి అంత పిరికిదాయి కాదు. కాలేజ్ డేస్ లో దుర్గా ప్రసాద్ అనే క్లాస్మేట్ తో అనూష స్నేహం తర్వాత ప్రేమ దాకా వెళ్ళింది. నీకు నేను, నాకు నువ్వు అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కానీ వీళ్ల ప్రేమకు ససేమిరా అనేశారు పేరెంట్స్. లైఫ్ లో ఇంకా సెటిల్ కాని దుర్గా ప్రసాద్ నీకొద్దు అంటూ అదే ఊరికి చెందిన జగదీష్ అనే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తో పెళ్లి చేశారు. జగదీష్ కూడా చిన్నప్పటి నుంచి తనకు బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అనూష కూడా వేరే మార్గం లేక పెళ్లిపీటలెక్కి తాళి కట్టించుకుంది. కానీ మాజీ ప్రియుడితో ఆమె ప్రణయం కంటిన్యూ అవుతోందనే అనుమానం పట్టుకుంది భర్త జగదీష్ కు. అదే అనుమానం పెనుభూతమైంది. డ్యూటీ కోసం ఇటీవలే జమ్మూ కశ్మీర్ వెళ్లినప్పటికీ అనూష మొమెంట్స్ ని గమనిస్తూ ఆమె ఫోన్ కాల్స్ మీద నిఘా పెట్టాడు. ఇలా జగదీష్ తనలోని మృగాన్ని మేల్కొలిపి భార్యను ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యాడు. చేతికి నెత్తురంటకుండా భార్యను చంపడం ఎలా అని యూట్యూబ్లో వీడియోలు వెతికాడు. ఈ నెల 16న రాత్రి బంగారమ్మపేటకొచ్చి భార్యను ఇంట్లోంచి బయటికి రమ్మని పిలిచి పశువుల శాలలోకి తీసుకువెళ్లి అనూష ప్రవర్తనపై ప్రశ్నించాడు. మాటామాటా పెరిగింది. నైలాన్ తాడును మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి అనూషను హతమార్చాడు.
మాజీ ప్రియుడు దుర్గాప్రసాద్ వేధింపుల వల్లే చనిపోతున్నా అనే మెసేజ్ని ఆమె ఫోన్ నుంచి అందరికీ పంపాడు. ఈ విధంగా భార్యపై అనుమానంతో, మాజీ ప్రియుడి మీద కసితో హంతకుడిగా మారాడొక సిఆర్పీఎఫ్ జవాను. దారి తప్పిన దాంపత్యం, దాంతో జరిగే దారుణాలకు లెక్కేలేదు. కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలేజ్లో మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా జరిగిన ఓ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. వెంకట మహేశ్వరరెడ్డిని నరికి చంపి పరారయ్యాడు రామచంద్రారెడ్డి. అనుమానం రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలు చేసి తలో దిక్కున పారేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరు చూసి షాక్ అయ్యారు. ఈ దారుణానికి కారణం వివాహేతర సంబంధమే అనేది ప్రాథమిక సమాచారం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో జరిగిన మరో ఉదంతం వివాహేతర సంబంధాలకు పరాకాష్ట. 42 మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ డంపింగ్ యార్డ్లో శవమై తేలాడు. ఈ నెల 17న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 6 అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తే విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ హత్యకు అసలు కారణం వివాహేతర సంబంధమే అని తేలింది. పెళ్లంటే 2 మనసుల కలయిక, కోటి కలలు సాకారమయ్యే శుభగడియ, 2 ప్రపంచాల ఏకీకరణ. కానీ కొందరు విధి వంచితులకు మాత్రం పెళ్లంటే అపార్థాలు, అనర్థాలు, రచ్చలు, రావిళ్లు, ఇంకా ముదిరితే హత్యలు, ఆత్మహత్యలు. గట్టి మేళం చెవుల్లో మారుమోగుతుండగానే చావు మేళం వినిపిస్తుంది. నిండు 100 జీవితాల్ని కబలిస్తుంది. ఇదొక నిరంతర విషాద గీతిక. దీనికి అంతం లేదా? రంగుల లోకంలో పుట్టే అసంబద్ధమైన రిలేషన్షిప్స్ కొన్ని, అడల్టరీ వల్ల నలిగిపోతున్న సామాన్య కుటుంబాలు మరికొన్ని. పర్యవసానం మాత్రం ఒక్కటే, చంపడం లేదా చావడం. గతేడాది లెక్కలు తీస్తే దేశం మొత్తం మీద 271 మంది భర్తలు మృత్యువాతన పడ్డారు. అంటే ప్రతి 32 గంటలకొకరు చొప్పున భార్యల చేతుల్లో భర్తలు చనిపోతున్నారు. వీటన్నింటికీ కామన్ కాజ్ ఒక్కటే, వివాహేతర సంబంధం. చెన్నై మహానగరాన్ని శాంపిల్గా తీసుకుంటే ఏడాదిలో సగటున 140 హత్యలు జరిగితే వీటిలో 70% మర్డర్లు కేవలం వివాహేతర సంబంధాల వల్ల జరిగినవే. గతంలో వివాహేతర సంబంధాలకు కఠిన శిక్షలున్నా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా దగాపడ్డ మగువలకు చట్టాలిచ్చే రక్షణ తక్కువేనట. భర్తల్ని నిలదీసి అడగలేక, అడిగినా సమాధానం దొరక్క బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న భార్యలు కోకొల్లలు. ఎంతో మంది కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న వివాహేతర సంబంధాల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లీగలైజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా, మేబీ అమ్మాయిలు కావచ్చు, అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కావచ్చు, సైమిల్టేనియస్గా ఇద్దరు కూడా చాలా సఫర్ అవుతారు. ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి, లైఫ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. నాదే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ తను చనిపోయిందని నా హస్బెండే డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాను. భార్య అయినా, భర్త అయినా, మరొక వ్యక్తి అయినా వివాహేతర సంబంధం విషయంలో ఎందుకింత కిరాతకుడిలా మారతాడు అంటే దానికి సైకలాజికల్, ఎమోషనల్, కల్చరల్, సిచ్యువేషనల్ అనే 4 రకాల కారణాలుంటాయి. సగటు మగాడిలో ఈ మానసిక వైరుధ్యం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. వైవాహిక వ్యవస్థ మొదలైనప్పటి నుంచి ఉన్న సమస్య ఇది. మహిళలతో పోలిస్తే మగాళ్లలో జెలసీ కూడా ఎక్కువట. నిజానికి అదొక వ్యక్తిగత రుగ్మత. అంతవరకు ఉన్న విచక్షణకు, ఆలోచన శక్తికి అహం తోడైతే ఎవ్వరైనా సరే మృగంగా మారిపోతారు. చూడొచ్చు అని అంటే మనము దట్ ఈస్ ఏ పర్సనాలిటీ డిజార్డర్. అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు, నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు, అవతలి వ్యక్తులు తమకు అనుగుణంగా తాము చెప్పిన మాటలనే విని వాళ్ళు ఫాలో కావాలి. ఏ కొంచెం డీవియేషన్ వచ్చినా సరే వాళ్ళు దాన్ని క్షమించి ఒప్పుకోవడానికి రెడీగా ఉండరు. అదొక సీవియర్ విషయంగానే పరిగణిస్తారు. ఇంకా దానికి సంబంధించి ఎమోషనల్గా ఉన్న బెట్రేయలు, మనల్ని మోసం చేయడం, మనల్ని తక్కువగా చూడడం అనే భావన వ్యక్తులు కలిగినప్పుడు వాళ్ళు దే రిసార్ట్ టు ది ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్టెంట్. అల్టిమేట్ మనిషి ఏం చేయగలుగుతాడు? అవతల వ్యక్తులను చంపడం. సో దే రీచ్ టు దట్ అండ్ దే కిల్ దెమ్. అంతవరకు సాధారణ గృహిణుల్లా, సాధారణ భర్తల్లా సాదాసీదాగా కనిపించే వాళ్లలో సడన్ గా నేర ప్రవృత్తి పెరుగుతోందంటే, హంతకులుగా మారిపోతున్నారంటే ఆ బిహేవియర్ ని ఎలా చూడాలి?
వాళ్లలో పరివర్తనకు అవకాశం ఉన్నట్టా లేనట్టా? నేర్పించే చదువులు వాళ్ళను వ్యక్తిగా ప్రమోట్ చేయడానికి, వ్యక్తిగా డెవలప్ కావడానికి ఇది సహకరించట్లేదు. కాబట్టి మనం వీ షుడ్ గో టు ద రూట్స్ అండ్ స్టార్ట్ వర్కింగ్ టు ఇంప్రూవైజ్ అవర్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేర్ వ్యక్తుల్ని మనీషులుగా దించడానికి, వ్యక్తిత్వంతో భాషించడానికి ఏ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుందో ఆ సిస్టాన్ని మనము రీడిజైన్ చేసి మళ్ళీ రూట్స్కి వెళ్ళి పిల్లలకు కనుక అందించగలిగితే వీళ్ళు ఇలాంటి పనులకు వెళ్ళకుండా ఎమోషనల్ కంట్రోల్ తెచ్చుకొని సైకలాజికల్గా డెవలప్మెంట్ అయ్యి సిచ్యువేషన్లు ప్రొవోక్ చేసినప్పటికీ ఆ సిచ్యువేషన్లకు రిసార్ట్ కాకుండా కల్చరల్ నామ్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మనిషి జీవనం గడవడానికి ఎక్కువ అవకాశం ఉండే పద్ధతిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అంతా మన చేతుల్లోనే ఉంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని అనువుగా మలుచుకునే పద్ధతిలోనే ఉంది. రహస్య స్నేహితుడైనా రహస్య స్నేహితురాలైనా లేకుండా ఉన్నంత వరకు ఓకే. ఒక్కసారి సీక్రెట్ అఫైర్ అనేది మొగ్గ తొడిగిందా అంతే సంగతులు. అది ఎందాకైనా దారితీస్తుంది. కాపురంలో నిప్పులు పోయడమే కాదు, మృత్యువుని పరిచయం చేస్తుంది.